అలానే విశేషరావు, బలహీనుడు ఎప్పుడు బలవంతుడికి లొంగి ఉండాల్సిందే. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్నటువంటి సంకేతాలు. క్యూబా మాట వినకపోతే సైనిక చర్య అని చెప్తుంది, హెచ్చరిస్తుంది క్యూబాని. మరోవైపు వెనుజులే అధ్యక్షుడిని తీసుకెళ్ళి అక్కడ కిడ్నాప్ చేసి జైల్లో పెట్టారు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే సూపర్ సానిక్ ఆయుధాలను ఉపయోగించారు అని చెప్పి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వెనుజులా అధ్యక్షుని తీసుకురావడానికి ఫ్లైట్లో వచ్చినటువంటి అమెరికా సైన్యం సూపర్ సానిక్ ఆయుధాలను ప్రయోగించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వెనుజులా సైన్యం అక్కడికక్కడే నోట్లో నుంచి రక్తం కక్కి పడిపోవటం, చెవుల్లో నుంచి రక్తం కారడం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. అంటే సూపర్ సానిక్ ఆయుధాలను ప్రయోగించారు అమెరికా సైన్యం అని చెప్పి ఇప్పుడు వెనుజులాకు సంబంధించినటువంటి వాళ్ళు, వెనుజులాకు సంబంధించిన అధ్యక్షుడికి సెక్యూరిటీ ఇచ్చినటువంటి కొంతమంది ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ మీడియాస్లో. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే సూపర్ సానిక్ ఆయుధాలు అంటే సౌండ్ జనరల్గా మనకి కొంత ఫ్రీక్వెన్సీ వరకే మన చెవులు బరాయించగలవు. అంతకంటే ఎక్కువ కనుక సౌండ్స్ వస్తే కనుక మన చెవుల్లో నుంచి రక్తం, నోట్లో నుంచి రక్తం అలా వచ్చే అవకాశం ఉంది. సో చెవుల్లో నుంచి రక్తం, నోట్లో నుంచి రక్తం వచ్చింది అని అంటే సూపర్ సానిక్ ఆయుధాలను ప్రయోగించుంటారనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం 2 గంటల ఆపరేషన్లో కంప్లీట్గా వెనుజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అమెరికా సైన్యం. ఇది చూపించి ఇలా చేస్తాము అని చెప్పి క్యూబాకి చెప్తున్నారు, క్యూబా నేతకి చెప్తున్నారు, అలాగే ఇరాన్కి చెప్తున్నారు, ఖమేనీకి చెప్తున్నారు. ఇరాన్లో ఉండేటువంటి ఇరాన్ అధినేతకి ఖమేనీకి చెప్తున్నారు, మీకు కూడా వెనుజులా అధ్యక్షుడి గతే పడుతుంది అని చెప్పి. తాను చెప్పినట్టు వినకపోతే ఎవరికైనా వెనుజులా అధ్యక్షుడి గతే పడుతుందని చెప్పి ట్రంప్ బెదిరిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకి వెనుజులా అధ్యక్షుడిని చూపించి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోబోతున్నాం అంటున్నారు. గ్రీన్లాండ్ ఎందుకు స్వాధీనం చేసుకోబోతున్నాం అని అంటే అమెరికా సెక్యూరిటీ కోసం ఆ భూభాగం మాకు అవసరం కాబట్టి మేము గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఒకవేళ గ్రీన్లాండ్లో ఉండేటువంటి ప్రజలు కనుక సహకరించకపోతే సైనిక చర్యకి సిద్ధమవుతాం అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అధ్యక్షుడు హెచ్చరిస్తూ ఉన్నారు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి ప్రజలు సహకరించడానికి దాదాపు $1,00,000 నుంచి $5 లక్షల వరకు వాళ్ళు బహుమానాన్ని అనౌన్స్ చేసింది అమెరికా. అదే సిచ్యువేషన్ ఇరాన్లో ఉంది. ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చేసారు. ఆకలి కేకలు ఉన్నాయి, అక్కడ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. దాంతో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం మీద రివోల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం, దానికి ఎంకరేజ్మెంట్ అంతా అమెరికా నుంచి చేస్తూ ఉన్నారు, అమెరికా చేస్తుంది. అందుకే ఇరాన్లో ఉండేటువంటి అమెరికా స్థావరాలని పేల్చివేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. మా జోలికి వస్తే మిమ్మల్ని పేల్చివేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉంది ఇరాన్. ఖమేనీ కూడా అదే చెప్తున్నారు. కానీ అమెరికా ఏం చెప్తుంది, మీరు చెప్పినట్టు వినకపోతే మీకు వెనుజులా అధ్యక్షుడి గతే పడుతుందని చెప్పి ఖమేనీ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో యాక్చువల్గా ఇరాన్లో కానీ, అమెరికాలో కానీ, లేదా ఇతర దేశాల్లో కానీ ఈ అండర్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేసుకుంటారు. అధ్యక్షులు యుద్ధాలు జరిగినప్పుడు దాని లోపలికి వెళ్తుంటారు. ఈవెన్ సద్దాం హుస్సేన్ కూడా లోపల అండర్ గ్రౌండ్లో ఉంటే సద్దాం హుస్సేన్ని తీసుకెళ్ళిపోయారు. అలాగే పాకిస్తాన్లో బిన్ లాడెన్ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటే అండర్ గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి అమెరికాకి తీసుకెళ్ళిపోయి చంపేశారు. సద్దాం హుస్సేన్ అదే చేశారు. సో కాబట్టి వీళ్ళు అండర్ గ్రౌండ్లో దాక్కుంటారు, అండర్ గ్రౌండ్లో దాక్కున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకెళ్తాం అనేటువంటి బెదిరింపు కూడా అమెరికా చేస్తూ ఉంది ఇప్పుడు. సో ప్రపంచంలో ఒక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇప్పుడు ట్రంప్ సాగిస్తున్నటువంటి ఒక చర్య ఏదైతే ఉందో అది ఆస్ట్రడామస్ చెప్పినటువంటి విధంగా లేదా బాబా వంగా చెప్పినటువంటి విధంగా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం రావడానికి క్లియర్గా కనిపిస్తున్నాయి స్థాయిలో. ఒకవైపు ఏమో తాను ప్రపంచ శాంతి దూతను, తాను శాంతిని నెలకొల్పుతాను, నాకు నోబెల్ బహుమతి కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు ట్రంప్. మరోవైపు ఏమో యుద్ధాలకి, కిడ్నాపులకి పాల్పడుతూ ఉన్నాడు. వెనుజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసిన తర్వాత అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అని అంటే అక్కడ ఉండేటువంటి ఆయిల్ కంపెనీలు, ఆ ఆయిల్ కంపెనీల మీద ఆధిపత్యం చెలాయించడానికి. అసలు వెనుజులా అధ్యక్షుడు ఎవరంటే నేనే అంటున్నాడు. ఇప్పుడు ఏకంగా ట్రంప్ ఏమంటున్నాడంటే వెనుజులాకు అధ్యక్షుడిని నేనే వెనుజులాని పరిపాలిస్తానని చెప్పి తాజాగా ఆయన ప్రకటన చేశారు. ఒకవేళ మీకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు, నోబెల్ బహుమతి అక్కడ ఉండేటువంటి
ప్రతినిధికి ఇచ్చారు అనుకుంటే యాక్చువల్గా నోబెల్ బహుమతికి పోటీ పడినటువంటి క్రమంలో వెనిజులాకు సంబంధించిన ప్రతిపక్ష నాయకురాలు మసూచికి ఇవ్వడం జరిగింది. ఆవిడకి ఇవ్వడం కారణంగానే ఇప్పుడు వెనిజులా మీద కోపం, ఆయన కక్ష కట్టి వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేశారనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుంది. అందుకే నాకు ఇచ్చినటువంటి నోబెల్ బహుమతిని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి నార్వేకి కూడా చెప్పింది. కాకపోతే నార్వే ఏమంటుంది, ఒకసారి నోబెల్ బహుమతి అన్నం చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం కానీ లేదంటే దాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇవి సాధ్యపడదు అని చెప్పి చెప్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఆ కక్షతోటే వెనిజులా మీద ఇలా చేస్తున్నారు అనేది ఒక వర్షన్ అయితే, రెండవ వర్షన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల మీద ఆధిపత్యం కొనసాగించడానికి ట్రంప్ సైనిక చర్యకైనా దిగుతాడు అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి మీడియా కూడా చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్ టైమ్స్ కూడా అదే రాస్తుంది, అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కూడా. ట్రంప్ యొక్క వాలకం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి, రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాయి, వాణిజ్యపరంగా ఇబ్బంది పడుతున్నాయి. ద్వైపాక్షికమైనటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేశారు. అంతర్జాతీయంగా జరిగినటువంటి ఒప్పందాలను కూడా పక్కన పెట్టేశారు. ఆయన ఐక్యరాజ్య సమితిని లెక్క పెట్టడం లేదు, IMFని లెక్క పెట్టడం లేదు, దేన్ని లెక్క పెట్టలేదు. ఆయన తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాంతో ఒక అల్లకొల్లలో ప్రపంచంలో అమెరికాలో కూడా అల్లకొల్లని పరిస్థితి. అమెరికాలో అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్స్. ఆ ఇమ్మిగ్రేషన్ సిస్టంలో అక్కడ ఉన్నటువంటి విదేశస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అమెరికాలో ఉండేటువంటి విమానాలు ఖాళీగా తిరుగుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఖాళీగా ఆక్యుపెన్సీ రేట్ లేకుండా తిరిగినటువంటి సందర్భాలు లేవని చెప్పేసి విమానయాన శాఖ చెప్తోంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇమ్మిగ్రేషన్ నిర్ణయాలు, అలాగే అనిశ్చిత పరిస్థితి. ఇప్పుడు అమెరికా మీద ఇరాన్ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, వెనిజులా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, రష్యా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, చైనా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కనిపిస్తుంది అమెరికా. అందుకే అమెరికాలో ఉండేటువంటి పౌరులు కూడా అమెరికా మీద ఎప్పుడైనా ఎవరైనా ఏదో ఒక రూపంలో దాడి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ట్రంప్ అందరినీ రెచ్చగొడుతున్నారు, మిత్ర దేశాలను రెచ్చగొడుతూ ఉన్నారు, శత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి వాటి మీద జులుం ప్రదర్శిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్కు సంబంధించినటువంటి వాలకాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం తీవ్రతరం అవుతుంది. ఇంకొక వైపు క్యూబా మీద చైనీక చర్య అంటున్నాడు, వెనిజులా మీద చైనీక చర్య అంటున్నారు, ఇంకొక వైపు గ్రీన్లాండ్ అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని ప్రపంచంలో తీసుకొచ్చాడు ట్రంప్. ఆ కారణం చేత ఇప్పుడు వార్, మూడో ప్రపంచ యుద్ధం ఆస్ట్రడామస్ లేదంటే బాబా వంగా చెప్పినట్టు జరగబోతుందా అని అంటే, బాబా వంగా ఏదైతే చెప్పారో ఆ దిశగానే ట్రంప్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మరి థర్డ్ వరల్డ్ వరకు దగ్గరగా ఉన్నామా లేదంటే ట్రంప్ ఉడతోపులు ఊపుతున్నాడా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.